లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి లక్నోపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత మైదానంలో లక్నో జట్టు ఏ విభాగంలోనూ సత్తా చాటలేక పేలవ ప్రదర్శనతో నిరాశపరిచి సొంత అభిమానుల మధ్య ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో లక్నో జట్టు స్థిరమైన ప్రదర్శన కనబరచడంలో తడబడుతుంది. ఈ కారణంగా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ 2 ఓడిపోయి కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలుపును నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం లక్నో ఇంత ఘోరంగా ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ని మేము ఖచ్చితంగా సరిగ్గా ప్రారంభించలేదు. ఇది బ్యాటింగ్కి కొంచెం ఇబ్బంది పెట్టే పిచ్చే. అయినప్పటికీ క్రీజు పైన సమయం కేటాయిస్తే స్కోరు సాధించొచ్చు. అయితే అలా చేయడంలో ఈరోజు మా జట్టు ఫెయిల్ అయింది. ముఖ్యంగా నా బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా కొద్దిగా నిరాశను కలిగించే అంశమే. అయితే భారీ షాట్లు కొట్టాలి అనే ఒత్తిడిలో త్వరగా అవుట్ అయిపోతున్నాను. అయితే ఈ లోపాన్ని నేను త్వరగానే అధిగమిస్తాననే నమ్మకం నాకుంది. మా బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. మీరు ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు పెద్ద స్కోరు సాధించడం ఎల్లప్పుడూ కష్టమే. కానీ ప్రతి ఆటగాడు ఆటను ముందుకు తీసుకువెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఆట నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. అయితే ఈ రోజు మా రోజు కాదు, అంతే. అదే సమయంలో పంజాబ్ జట్టు చాలా చక్కగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టారు. ఆ జట్టు అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ అద్భుతంగా ఆడి మమ్మల్ని ఏ దశలోనూ కోలుకొనివ్వలేదని పంత్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.